ఏపీ వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ఎంతో ఆనందంగా వారి ప్రయాణం సాగుతోంది. పథకం అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి ఎమ్మెల్యేలు, మంత్రులు బస్సుల్లో మహిళలతో కలిసి, ప్రయాణికులతో కలిసి మాట్లాడుతూ ప్రయాణిస్తున్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కూడా ఇవాళ తిరువూరు నుంచి కంభంపాడు వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. మహిళల ప్రయాణంపై మహిళల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఒక సరదా సన్నివేశం చోటు చేసుకుంది. కంభంపాడులో ఎమ్మెల్యే బస్సు దిగ్గానే ఒక మహిళ, పనిలో బిజీగా ఉన్న ఒక మహిళ ఎమ్మెల్యేని గమనించకుండా వెంటనే, ఓ అన్నా ఒక సాయం చేస్తావా, ఈ బియ్యం బస్తా తీసి బస్సులో వేస్తావా అని అడిగింది. ఎమ్మెల్యే ఏమాత్రం ఆలోచించకుండా, కొలికపూడి శ్రీనివాస్ ఏమాత్రం ఆలోచించకుండా మహిళ అడిగిన పనిని వెంటనే చేశారు. బియ్యం బస్తాని ఎత్తుకొని బస్సు వైపు తీసుకొస్తుండగా అప్పుడు ఎమ్మెల్యే మొహం చూసిన మహిళ ఒక్కసారిగా అవాక్కయింది. సారీ, బస్తా నాకు ఇచ్చేయండి అంటూ ఎమ్మెల్యేను చూసి భయపడిపోయింది. కానీ ఎమ్మెల్యే కొలికపూడి తన ఓటర్లను కానీ తన నియోజకవర్గ ప్రజల్ని ఎలా అభిమానిస్తారో ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమైంది. నేను బియ్యం బస్తాను బస్సులో వేస్తాలే అమ్మ అంటూ చాలా ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడిన సన్నివేశం ఇప్పుడు ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఎమ్మెల్యే కొలికపూడి సాధారణంగానే ప్రజల మనిషి అంటారు. ప్రజల సమస్యలపైన వేగంగా స్పందిస్తారు. ఎటువంటి విషయాలున్నా చాలా ఎటువంటి హైప్ వెళ్లకుండా, నేను గొప్ప అనే యాంగిల్లో వెళ్లకుండా ప్రజలతో అత్యంత సాధారణంగా ఉంటారు. ఎమ్మెల్యే కొలికపూడి ఆయన ప్రవర్తనకి చాలా అద్దం పట్టింది. ఆయన మనసాక్షికి అద్దం పట్టింది వీడియో. మొత్తానికి ఇది తిరువూరులో కంభంపాడులో, తిరువూరు నుంచి ఆయన బస్సులో కంభంపాడు వరకు వచ్చారు. కంభంపాడులో కనిపించిన ఈ సీన్ ఇప్పుడు కొంత సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే మనసు చూడండి అంటూ కొంతమంది కామెంట్ చేస్తారు నెటిజన్లు. నిజంగా ఎమ్మెల్యే కొలికపూడి స్పందించిన తీరు ఆ బస్సులో కూర్చున్న ప్రయాణికులందరినీ ఆశ్చర్యపరిచింది. అక్కడే ఉన్న కండక్టర్ కూడా కొంత సాయం చేసే ప్రయత్నం చేశారు. మీరు విజువల్స్లో చూస్తున్నారు. అంతకుముందు కొలికపూడి బస్సులో ఉన్నప్పుడు అందరూ ఆయనతో సరదాగా మాట్లాడారు. ఆ తర్వాత బస్సు దిగ్గానే అక్కడే ఆ కంభంపాడులో బస్సు ఎక్కడానికి సిద్ధంగా ఉంది ఒక మహిళ. ఒక బియ్యం మూటను తీసుకొచ్చి బస్సులో ప్రయాణించాలన్నదే మహిళ ఆలోచన. కానీ దిగింది ఎమ్మెల్యే అనే విషయం ఆమెను గమనించలేదు. బస్సులోంచి ఒక సాధారణ వ్యక్తిలా దిగారు ఎమ్మెల్యే. సాధారణ వ్యక్తిలానే ప్రయాణించారు. ఆయన పసుపు రంగు చొక్కా వేసుకొని ఉన్నారు. సడన్గా పిలిచి, అన్న ఈ బియ్యం బస్తాని బస్సులో వేస్తావా అని అడిగేసరికి ఆయన ఏమాత్రం ఆలోచించకుండా బియ్యం బస్తా తీసుకొచ్చి ఏకంగా బస్సులో వేశారు. ఆయన బియ్యం బస్తా ఎత్తిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బియ్యం బస్తా ఎత్తిన తర్వాత అయ్యో వచ్చింది మా ఎమ్మెల్యే అంటూ ఆమె నవ్వుతూ కొంత బాధపడిపోయింది. సారీ ఎమ్మెల్యే గారు అని అక్కడే క్షమాపణ చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఆయన దానికి ఏమాత్రం బాధపడలేదు, భేషజాలకి పోలేదు, ఏమాత్రం ఆలోచించలేదు. పర్లేదమ్మా, నేను ఈ బియ్యం బస్తాని బస్సులో ఎక్కిస్తానంటూ ఎంతో సహజంగా, ఎంతో ప్రేమతో ఆయన బియ్యం బస్తాని తీసి బస్సులో వేసిన తర్వాత ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చి పంపించారు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. మా ఎమ్మెల్యే మనసు ఇంత బాగుంటుందా, మా ఎమ్మెల్యే ఇంత మంచోడు అనే విషయాన్ని ఊహించకుండా అక్కడ ఉన్న ప్రజలంతా ఆశ్చర్యపోయారు ఎమ్మెల్యే మనసును చూసి, ఎమ్మెల్యే పనితీరును చూసి. సాధారణంగా కొలికపూడి ప్రజల సమస్యలపైన మొదటి నుంచి ఆయన ఒక మంచి నాయకుడిగా గుర్తింపు ఉంది. ప్రజల సమస్యలపైన వేగంగా స్పందిస్తాడు. ప్రజల కోసం ఏ స్థాయి పోరాటానికైనా సిద్ధపడతాడు. ఎంత దూరమైన ప్రజా సమస్యలపైన పోరాటానికి ముందుకెళ్తాడు. ఇక్కడ కొలికపూడి తన సహజమైన నైజాన్ని ప్రదర్శించారు, సహజమైన తన గుణాన్ని ప్రదర్శించారు. ఎమ్మెల్యే కొలికపూడి ఏకంగా ఒక మహిళకి నిజంగానే బస్టాండ్లో ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసామా, దిగే వ్యక్తి మొహాన్ని సరిగా చూడడం, మనం బస్సు ఎక్కే సమయంలో హడావుడిగా మన పనిలో మనం ఉంటాం. అఫ్కోర్స్ ఆ మహిళ కూడా అలాగే ఉంది. కానీ వచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే అని గమనించలేకపోయింది. సడన్గా ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తిలా వచ్చారు. ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు, మహిళలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, వాళ్ళు ప్రయాణించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు వెంట తెచ్చుకోవాల్సిన గుర్తింపు కార్డులు ఏమైనా, ఈ వివరాలన్నింటినీ ఎంక్వైరీ చేసే ఉద్దేశంతో, ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే ఉద్దేశంతో, ముఖ్యంగా మహిళల అభిప్రాయం తెలుసుకునే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులు తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో కొలికపూడి కూడా వచ్చారు. ఆయన కంభంపాడులో దిగ్గడంతో ఎమ్మెల్యే కాబట్టి బస్సులోంచి మొదటగా ఆయనే దిగారు. దిగేసరికి ఆమె గుర్తుపట్టలేదు, ఎల్లో కలర్ షర్ట్లో ఉన్నారు. ఎవరో సాధారణ వ్యక్తి అనుకుని అన్న ఈ బియ్యం బస్తా సాయం చేయవా అని అడిగింది.
ఊహించని విధంగా ఎమ్మెల్యే ఏమాత్రం నేను ఎమ్మెల్యేనమ్మా అని అడగలేదు. చాలా హుందాగా ప్రవర్తించారు. ఆ హుందాతనంతో బియ్యం బస్తను తీసి వెంటనే బస్సులో వేశారు. మీరేమనుకుంటున్నారు? కొలికపూడి ఎమ్మెల్యే కొలికపూడి ప్రవర్తన, ఎమ్మెల్యే కొలికపూడి సహజమైన ధోరణి, ఎమ్మెల్యే కొలికపూడి సాయం చేసే గుణాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? నిజంగా ప్రజల మనిషిలా అనిపిస్తుంది అందరికీ. మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.